ఒకే ఒక కాన్సెప్ట్ తో సింపుల్ ఇంట్రెస్ట్, కాంపౌండ్ ఇంట్రెస్ట్ రెండింటిని ఫైండ్ అవుట్ చేయొచ్చు. సో ముందుగా దీన్ని స్క్రీన్ షాట్ తీసుకునేటువంటి ప్రయత్నం చేయండి. సో ఇందులో లాంగ్ వీడియోలో మీకు క్లియర్ గా ఎక్స్ప్లెనేషన్ చేసే ప్రయత్నం చేస్తాను, ఎందుకు ఈ డయాగ్రామ్ ఈ విధంగా వచ్చింది అనేటువంటిది. అందరికీ ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్ అనేటువంటిది ఏ విధంగా వచ్చిందో చాలా మందికి తెలియదు, బట్ దాని యొక్క ఫార్ములా తెలుసు. ఏ స్క్వేర్ ప్లస్ 2ab ప్లస్ బి స్క్వేర్ కదా, అది పాస్కల్ ట్రయాంగిల్ నుంచి వచ్చింది, రైట్. ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్ ఇజ్ ఈక్వల్, చూడండి, ఏ స్క్వేర్ ప్లస్ 2ab ప్లస్ బి స్క్వేర్. ఇందులో కోఎఫిషియంట్ చూడండి 1 2 1, ఇక్కడ కోఎఫిషియంట్ చూడండి 1 3 3 1. ఈ పార్ట్ అనేటువంటిదేమో సింపుల్ ఇంట్రెస్ట్, ఈ పార్ట్ అనేటువంటిదేమో కాంపౌండ్ ఇంట్రెస్ట్ మైనస్ సింపుల్ ఇంట్రెస్ట్, అండ్ ఈ రెండింటిని యాడ్ చేస్తే మనకు కాంపౌండ్ ఇంట్రెస్ట్ వస్తుంది. చాలా మంది కన్ఫ్యూజ్ ఉంటుంది, అర్థం కాదు, బట్ నేను లాంగ్ వీడియోలో ఎక్స్ప్లెనేషన్ చేస్తా, షార్ట్ వీడియోలో కుదరదు. ప్రిన్సిపల్ అమౌంట్ 10,000, రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ 20%, టైం పీరియడ్ 2 years, సింపుల్ ఇంట్రెస్ట్ కాంపౌండ్ ఇంట్రెస్ట్ ఫైండ్ అవుట్ చేయాలి. సో ముందుగా మనం ఏం చేస్తాం, రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ 20% కాబట్టి 1/5 తీసుకున్నాం. ఫస్ట్ ఇయర్ 20,000 ఇంటూ 1/5 చేసి 4,000 వచ్చేసింది. 4,000 మళ్ళీ 1/5 చేస్తే మనకు 800 వచ్చేసింది. ఇక్కడ 2 1 అనేటువంటిది ఎందుకు చేయాల్సి వచ్చిందంటే ఇది ఎన్ని ఇయర్స్ కి, 2 years కి. అదే ఒకవేళ 3 years ఇచ్చాడు అనుకోండి, 3 years కి ఏం రావాలి, 3 3 1 చేయాలి. 3 3 1 చేస్తే ఆన్సర్ వస్తుంది. ఇది చూడండి, ఇక్కడ ఫస్ట్ లో వచ్చినటువంటి 2 parts అనేటువంటిది 8,000, ఇది సింపుల్ ఇంట్రెస్ట్, డైరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ ఈ సెకండ్ వచ్చినటువంటి 1 part అనేటువంటిది కాంపౌండ్ ఇంట్రెస్ట్ మైనస్ సింపుల్ ఇంట్రెస్ట్ డిఫరెన్స్. ఈ రెండింటిని యాడ్ చేస్తే మనకు కాంపౌండ్ ఇంట్రెస్ట్ వస్తుంది. ఈ క్వశ్చన్ యొక్క ఆన్సర్ కింద కామెంట్ సెక్షన్ లో తెలియజేయండి. థ్యాంక్ యూ సో మచ్.